ఈ దుర్మార్గ కూటమి ప్రభుత్వం చేస్తున్న డిఎస్సి అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న అన్యాయాలపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భూమన అభినయ్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాకాడి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ యువ నాయకుడు శ్రీ నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి, శ్రీ కిలివేటి సంజీవయ్య, శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, బూదూరు గురవయ్య మరియు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తుగా పాల్గొని నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుంచి గాంధీ బొమ్మ వరకు జరిపిన నిరసన ర్యాలీ భారీ విజయవంతమై ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ ఉటుకూరు నాగార్జున్ 13వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు.